నా ప్రియమైన మిత్రులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సహోదరులారా, మనం ఎన్నైతే మంచి పనులు చేస్తూ ఉంటామో, పుణ్యాలు చేస్తూ ఉంటామో, దాని యొక్క ప్రతిఫలాన్ని అల్లాహ్ తబారక తఆలా ఇహలోకంలో కూడా ఇస్తాడు, పరలోకంలో కూడా ఇస్తాడు. ఒకవేళ ఇహలోకంలో మనకు ఇవ్వకపోయినా కూడా పరలోకంలో మాత్రం తప్పనిసరిగా మనకు ప్రసాదిస్తాడు. సహోదరులారా, మంచి పనులలో కొన్ని 3 మంచి పనులు ఉన్నాయండి. ఈ పనులు చేయడం ద్వారా అల్లాహ్ తఆలా ఈ పనులు ఎవరైతే చేస్తారో అల్లాహ్ తఆలా అతని ఎక్కువగా ఇష్టపడతాడు. ఈ 3 పనులు అంటే అల్లాహ్ తఆలాకు ఎంతో ఇష్టం. అల్లాహ్ తఆలా అతిగా ఇష్టపడతాడు ఈ 3 పనులు అంటే. ఈ 3 పనులు ఏమిటి అంటే, ఇందులో నెంబర్ 1 ఏమిటి అంటే అల్లాహ్కి రాహమే జాన్ और మాల్ కు ఖర్చు కర్నా. అంటే అల్లాహ్ యొక్క దారిలో మన ధనాన్ని మరియు మన ప్రాణాన్ని ఖర్చు చేయడం. ఇది అల్లాహ్ తఆలాకు ఎంతో ఇష్టం. మన ధనాన్ని మంచి పనులలో ఖర్చు చేయాలి. హరాం పనులలో ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే చెడు పనులలో ఖర్చు చేస్తూ ఉంటాం మనం. కానీ హలాల్ పనులలో ఖర్చు చేయండి, మంచి పనులలో ఖర్చు చేయండి, అల్లాహ్ యొక్క దారిలో ఖర్చు చేయండి, మస్జిద్లలో ఖర్చు చేయండి, సరేనా, అనాథలలో సహాయం చేయండి, వితంతువులకు సహాయం చేయండి. ఇది మొత్తం అల్లాహ్ యొక్క రాస్తానే. జమాత్లలో వెళ్తూ ఉంటారు, ఇది కూడా అల్లాహ్ యొక్క రాస్తానే. వారికి సహకరించండి. ఈ మంచి పనులు ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క రాస్తానే. అర్థమైందా? కాబట్టి ఈ మంచి పనులలో మీ యొక్క ధనాన్ని ఖర్చు చేయండి. అల్లాహ్ తఆలా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాడు. 24 గంటల్లో మనం ఎంత టైం అల్లాహ్ తఆలా కొరకు కేటాయిస్తున్నాం చెప్పండి? సమయం మొత్తం మన గురించే మనం కేటాయిస్తూ ఉంటాం, కానీ అల్లాహ్ కొరకు ఒక 5 నిమిషాలు కూడా మనం కేటాయించడం లేదు. సహోదరులారా, చూడండి, మన జీవితంలో కొంత భాగం అల్లాహ్ యొక్క దారిలో ఖర్చు చేయాలి. అర్థమైందా? అదేవిధంగా మన యొక్క సంపాదనలో కొంత భాగం అల్లాహ్ యొక్క రాస్తాలో ఖర్చు చేయాలి. ఇలా ఖర్చు చేసేవారంటే అల్లాహ్ తఆలాకు ఎంతో ఇష్టం. అదేవిధంగా మన దగ్గర ధనం ఉంది. ధనం ఎవరిచ్చారండి? అల్లాహ్ తఆలా ఇచ్చిందే. ఒకవేళ అల్లాహ్ తబారక తఆలా మనకు కాళ్ళు చేతులు ఇవ్వకపోతే మనం సంపాదించగలమా? మనకు ఒకవేళ కళ్ళు ఇవ్వకపోతే మనం సంపాదించగలమా? అల్లాహ్ తఆలా ఇచ్చిందే మొత్తం కూడా. కాబట్టి అల్లాహ్ యొక్క రాస్తాలో ఖర్చు చేయాలి. అల్లాహ్ తఆలా ఎక్కువగా ఇష్టపడతాడు. అర్థమైందా? అదేవిధంగా నెంబర్ 2 ఏమిటి అంటే గునాహోం పర్ నదామత్ కే వక్త్ రోనా. అంటే పాపాలు చేశాం, మనం తప్పులు చేశాము, తప్పులు చేసి మనం పశ్చాత్తాపడుతూ అల్లాహ్తో వేడుకుంటున్నాము, అల్లాహ్ నన్ను క్షమించు అల్లాహ్ అని ఏడుస్తూ అల్లాహ్ తఆలా తోటి వేడుకుంటున్నాము, క్షమాపణ వేడుకుంటున్నాము. ఇలా చేయడం అల్లాహ్ తఆలాకు ఎంతో ఇష్టం. పాప క్షమాపణ, మీ ఎన్నైతే పాపాలు చేశారో ఆ పాపాలకు పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ అల్లాహ్ తఆలా తోటి క్షమించు అల్లాహ్ అని అల్లాహ్ తఆలా తోటి వేడుకోవడం. ఇలా చేయడం అంటే అల్లాహ్ తఆలాకు ఎంతో ఇష్టం. అర్థమైందా? కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా కూడా మనం అల్లాహ్ తఆలా తోటి క్షమాపణ వేడుకోవాలి. అల్లాహ్ తఆలా తప్పనిసరిగా మన యొక్క పాపాలను క్షమాపణ చేస్తాడు. అర్థమైందా? అల్లాహ్ తఆలా 70 తల్లుల కంటే ఎక్కువగా కరుణ చూపించేవాడు, ప్రేమ చూపించేవాడు. కాబట్టి అల్లాహ్ తఆలా తప్పనిసరిగా మన యొక్క పాపాలను క్షమాపణ చేస్తాడు మరియు అల్లాహ్ తఆలాకు ఎంతో ఇష్టం. అర్థమైందా? అదేవిధంగా నెంబర్ 3 ఏమిటి అంటే ఫాఖే పర్ సబర్ కన్నా. అంటే ఒకవేళ ఒక సమయం మనకు తినడానికి దొరకకపోతే మనం ఓపికతో ఉండాలి, ఓపికతోటి మనం జీవితం గడపాలి. అర్థమైందా? ఇలా చేసేవారంటే అల్లాహ్ తఆలాకు ఎంతో ఇష్టం. అర్థమైందా? కాబట్టి ఓపికతో మన యొక్క సమయాన్ని మనం గడపాలి. అయితే ఈ 3 పనులు ఎవరైతే చేస్తారో అల్లాహ్ తఆలా వారిని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ 3 పనులు అంటే అల్లాహ్ తఆలాకు ఎంతో ఇష్టం. అర్థమైందా? కాబట్టి మనందరం కూడా ఈ 3 పనులు, ఈ గొప్ప పనులు మనం కూడా ప్రతి ఒక్కరూ చేయాలి. నేను అల్లాహ్ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ తబారక తఆలా మనందరికీ ఈ 3 పనులు చేసే భాగ్యాన్ని అల్లాహ్ తఆలా మనందరికీ కల్పించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.